ప్రతి విషయములో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పవలసిన వారంగా ఉంటా ఉన్నాం. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారంగా ఉంటా ఉన్నాం. ఇది యేసు క్రీస్తునందు మన విషయంలో దేవుని చిత్తం అంట. ఆయన చిత్తానుసారముగా మనం మెలగవలసిన వారంగా ఉంటున్నాం కదా. దేవుడు చేసిన మేలులను మర్చిపోతూ ఆయనకు కృతజ్ఞత కలిగి ఉండవలసిన వారము, ఆయన మీద మనము తిరుగుబాటు చేస్తూ ఆయనను వ్యతిరేకిస్తూ దేవుడు ఏం చేశాడులే, ఈ చిన్నదానికి గడనా, అబ్బో ఇంకా చేయాల్సినట్టు చాలా ఉండాలిలే అని అనుకుంటూ దేవుడు చేసిన ప్రతి విధమైన మేలును మర్చిపోతున్న వారంగా ఉంటా ఉన్నాం. మనం ఘోరంగా మర్చిపోతా ఉంటా ఉన్నాం. ఆయన ఆరోగ్యం ఇస్తున్నాడు, ఆయుష్ ఇస్తున్నాడు, మనల్ని పోషిస్తా ఉంటా ఉన్నాడు, మన ప్రయాణాల్లో మనకు తోడుగా ఉంటా ఉన్నాడు, కాపుదలనిస్తున్నాడు, భద్రతనిస్తా ఉంటా ఉన్నాడు. అనేక రకాలైన నిందలు, అవమానాలు, వ్యాధులు, బాధలు, వాటన్నిటి నుంచి ఆయన మనల్ని తప్పించి నడిపిస్తా ఉంటా ఉన్నాడు. గర్జించు సింహం వలె అపవాది ఎప్పుడెప్పుడు మనల్ని మింగేద్దామని ఎదురు చూస్తా ఉన్నప్పుడు వాడి యొక్క భయంకరమైన కుతంత్రాల నుంచి కూడా దేవుడు మనల్ని తప్పిస్తా ఉన్నాడు. అయితే మనం మర్చిపోతా ఉంటా ఉన్నాం. మరుపు అన్ని విషయాలలో మంచిది కాదు. మర్చిపోవడం అన్ని విషయాలలో మంచిది కాదు. ప్రత్యేకంగా దేవుని విషయంలో మనం మర్చిపోతున్నామంటే మనం చాలా భయంకరమైన వ్యక్తులని అర్థం.